హాయ్ అండి. బెండకాయ గారెలు. ఏంటి బెండకాయ గారెలా? విచిత్రంగా ఉందే. అవునా? తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ వేసేసి బెండకాయ చక్కగా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్లో బెండకాయలు మొత్తం నీట్గా తుడిచేసుకోవాలి, వాటర్ అనేది లేకుండా. సో ఇలా తుడిచేసుకున్న తర్వాత బెండకాయలు అనేది నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ విధంగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి, ఉల్లిపాయల లెక్క. బెండకాయలు మొత్తం ఈ విధంగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనకి గారెలు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఏమేమి కట్ చేసుకుంటున్నాను అనేది చూడండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. ఈ మొత్తం సన్నగా చాప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు, ఉల్లిపాయలు, 1 కప్ శనగపిండి, అలాగే 1/2 కప్ వచ్చేసి బియ్యం పిండి, ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్